ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇప్పుడు మనం ఒక పాముని ఈరోజు చూస్తాం. అదే ఎలాంటి పాము అంటే విషము లేని పాము. లాస్ట్ భయపడే పాము, అదే ఫస్ట్ భయపడే పాము. అంతకు మించిన పిరికి పాము అనేది పాము జాతులలో లేవు. అన్ని పాములకు ధైర్యం ఉంటుంది, కానీ ఈ పాముకు మాత్రం ఏ కొంచెం ధైర్యం కూడా ఉండదు. ఎందుకంటే చిన్న సౌండ్ కాగానే అది పరుగులు పెడుతుంది. కానీ తిండి మాత్రం బాగా తింటుంది. ఈ పాము జెర్రిపోతు అని అంటారు, ఇక్కడ జెర్రిగొడ్డు అని అంటారు దీన్ని. ఒకసారి చూడండి. మళ్ళీ ఇది మా ఫ్రెండ్స్ అప్పుడు ఫోన్ చేశారు ఒక అరగంట ముందు. ఇంట్లో ఏదో సామాను పూజ చేయాలి అమాషని అంత చదువుతున్నారు సామాను. అది మూలకు దాక్కొని ఉన్నది ఇలా భయానికి. నాకేంటే నాకు కాల్ చేయగానే నేను తొందరపడి వెళ్ళి దీన్ని తీసుకొని వచ్చాను టక్కుని వెళ్ళి. ఎందుకంటే బయట వదిలిపెట్టాలి కదా, వీటిని చంపడం ఎందుకు, అసలు ఇది భయంతో చచ్చిపోతుంది. మరి ఒకసారి చూడండి మీరు. ఇది ఎంత భయపడుతుంటే ఇగో చూడండి, నాగుపాము కాదు, ఇది విషం ఉండదు దీనికి. విషం ఉన్న పాములు వందలు ఉన్నాయి, విషం లేని పాములు కూడా వందలు ఉన్నాయి. మంచి ఉన్నట్టుగానే చెడు ఉన్నది. ఇప్పుడు కుట్టే అవకాశం లేదు, ఎందుకంటే ఎవరిని కుట్టినట్టు కనబడలేదు. దీన్ని సరే పట్టుకుంటే ఎవరైనా భయంతో కుట్టితే కుట్టచ్చు, కరవచ్చు. ఇగో దీనికి ఏం కూరలు గిట్ల ఏమి ఉండయండి. చూడండి, ఇగో తల భాగం చిన్న ఉంటుంది. చూసారా, ఇది ఆకలి బాగా, దీనికి ఆకలి ఎక్కువ అవుతుంది. నాగుపాము కంటే ఆకలి ఎక్కువ ఉంటుంది దీనికి. తల బాగా పెద్దగా వస్తుంది. ఇంకో ఇందులో విషం తయారవుతుంది నాగుపాముకు. దీనికి ఏమైనా ఉన్నాయా, ఇది పడిగిప్పదు. దానికి ఇక్కడ పైన పాదాలు అచ్చులు ఉంటాయి, దీనికి ఎలాంటివి ఉండదు. ఇది ఇడిచిపెట్టమన్నా ఇడిచిపెడతలేదు భయానికి చుట్టుకొని. చూడండి, అంత భయం దీనికి. నాగుపాము పనిలో విషాన్ని కూడా తీపిచ్చి చూపెడతాం మీకు, అందులో ఎంత విషయం ఉంటుంది అది ఎట్లా చిల్లుతుందో. ఈ ప్రాంతాన మొత్తం పెద్ద పెద్ద పనులు ఉంటాయి. దీనికి ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. ఇది చాలా కాలం బ్రతుకుతుంది. ఇది కూడా నాగుపాము లాంటిదే బ్రతుకుడులా. ఇది దగ్గర ఒక్కొక్కటి 5 కిలోలు 4 కిలోలు ఉన్నాయి ఇందులో. నేను నా దాదాపు తెలిసి ఒక 10-20 ఏళ్ళు అయితే బ్రతికిన పాములను చూసిన ఇందులో నుంచి. అది ఇంత దొడ్డున్నాయి. ఒక్కొక్క దానికి గోమార్లు కూడా పట్టున్నాయి పుట్టలల్లో. ఇది వన్యప్రాణులు, ఎవరికి హాని చేసేది కాదు. ఇది ఎవరిది ఏం తినేది కాదు, గుడ్లు మాత్రం తింటుంది. ఇది వచ్చి కోళ్ళ పారలు కానీ, కోళ్ళను మనం కమ్ముతాం కాబట్టి అవి గుడ్లను తింటే వచ్చి. దీనికి ఎవరి వల్ల భయం లేదు, దీనికి ఇదే భయపడుతుంది సౌండ్ని చూసి. దీని విషయంతో ఎవరు చచ్చిపోయిన చరిత్ర లేదు. అసలు దీనికి విషయమే లేదు, ఇంకెక్కడ చచ్చిపోతారు. తోకతోడు కొడుతుంటారు కానీ ఏం తోకండి, తోక లేదేం లేదు. చూడండి, ఇగో నేను తీర్త కూడా ఇగో తోక అసలు దీని భయానికి. చూసారా ఎంత పొడుగుంది, చూడండి, చాలా పొడుగుంది కదా. చూడండి, నాగుపాము అయితే వైట్ వస్తుంది, కొన్ని తెలుపు వస్తాయి. కానీ ఇది బ్లాక్ వస్తుంది, పసుపు పచ్చ బ్లాక్ వస్తాయి. కొన్ని మన పసుపు కలర్ రాసినట్టు ఉంటుంది, కొన్నిటికి బ్లాక్ వస్తాయి మచ్చలు. దాని ఏమో ఇట్లా వస్తాయి చుక్కలు 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 నాగుపాముకు. ఇది సింపుల్ పాము. ఇది పెద్ద ధైర్యం గల పాము కాదు, తిండిపోతూ. ఇది సింపుల్గా ఇట్లా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మనం పట్టుకున్నామంటే భయంతో ఉన్నది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి పాము. పాములలో ఎప్పుడైనా మీకు కనిపిస్తే దీన్ని చంపకండి, తీసుకెళ్ళి బయట వదిలిపెట్టండి. దీన్ని వదిలిపెట్టేస్తున్నాయి, దీంతో మనకు పని లేదు. వెళ్ళిపోండి.
ఇప్పుడు మన పామును చూసారు కదా, జరిపోతు జరుగుడ్డును. ఇక్కడైతే మన తెలంగాణలో అయితే జరిపోతు జరుగుడ్డు అంటారు. పలు రకాల స్నేక్స్ భాషలలో ఏం చెప్తారో మనకు తెలియదు, అది బయట. ఈ పాము పెద్ద విషయమైంది కాదు. అంటే మీరు పాము కుట్టినప్పుడు మాత్రం మరి ఏం పాము కుట్టిందో కూడా మీరు ఒకసారి చూసుకోండి. మరి విషం లేని పాములు అంటే చాలా, మరి విషం లేని ఉన్నాయి, చాలా విషం కలిగినాయి చాలా ఉన్నాయి. 50% అవి ఉన్నాయి, 50% కంటే తక్కువ ఇవి ఉన్నాయి. 2 తలకాయల పాము ఉన్నది, వాన కోగిలు ఉన్నది, నీరుకట్టు ఉన్నది. నీరుకట్టు నీళ్ళలో ఉంటుంది, అది కుట్టినా ఏం కాదు, కానీ నొప్పి ఉంటుంది. దానికి పనులు ఉంటాయి, దీనికి పనులు చిన్నగా ఉంటాయి. ఇదేం కుట్టినా ఏం కాదు, ఇది ఇట్లా పట్టుకుంటున్నట్టు ఉంటుంది, చిన్నగా కాట్లు పడతాయి. పాము అయితే 2 మొలలు కొట్టినట్టు దిగుతాయి ఒకసారి కింద మీద. కొంత కింద పనులు పైన ఉంటాయి, కింద కాదు. మాకు కాలకుట్ట విషయం అంటే ఈ చెక్కిలలో పాము కుట్ట ఎట్లా, దాన్ని మీకు నెక్స్ట్ వీడియో చూపెడతా. పాము కూరలు విషయాన్ని చూపెడతాను. దీనికైతే పనులు లేవు, మీరు చూశారు కదా. అయినా మీరు మీ పద్ధతులలో మీ సేఫ్టీని మీరు చూసుకోండి. ఎందుకంటే నేను చెప్పంగానే కాదు, మీరు సేఫ్టీ చూసుకోండి ఫస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.